హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చాలా టేస్టీగా మష్రూమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా బాగుంటుందండి, రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. డెఫినెట్గా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. మా చెల్లి ఎలా చేసిందో చూపిస్తాను. ఫస్ట్ మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మష్రూమ్స్ని వాటర్లో వేసేసుకోవాలి. తర్వాత పైన లేయర్ని తీసేయాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పైన లేయర్ అంతా కూడా ఇలా రిమూవ్ చేసుకోవాలి, లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక మష్రూమ్ని 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీలో కదా. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ వరకు మష్రూమ్స్ తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు వీటిని కొద్దిసేపు పసుపు అండ్ ఉప్పు వేసిన వాటర్లో మరిగించుకుందాం. ఇలా అయితే శుభ్రంగా క్లీన్ అవుతాయి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది, క్లీన్గా ఉంటుంది. తర్వాత వాటర్ లేకుండా వాష్ చేసుకుందాం. మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటామో అందులో మష్రూమ్స్ అన్నీ కూడా వేసేసుకొని మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. బిర్యానీలో మెయిన్గా కారం అలాగే ఉప్పు కూడా సమానంగా వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకుందే వేసుకున్నామండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. మష్రూమ్ బిర్యానీ కదా, టమాటాలు మెయిన్గా వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోండి. ఇలా ఫస్టే వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. పుదీనా కూడా బిర్యానీలోకి మస్ట్గా వేసుకోవాలి. అలాగే పెరుగు కూడా వేసుకోండి. ఎంత అవసరం లేదు, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే మెయిన్గా ఇలాచీ పొడి కూడా వేసేసుకోండి. ఇలాచీ కూడా సపరేట్గా కాస్త దంచి వేసుకున్నాను. అలాగే దాంతోపాటు పొడి కూడా వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు 2 స్టార్, అలాగే అనాస పువ్వు, కొద్దిగా చెక్క, లవంగాలు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో ఆయిల్ అయితేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. రైస్ కోసం వాటర్లో స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, స్టార్, అనాస పువ్వు, చెక్క, బ్లాక్ స్టోన్, ఇలాచీ, బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మాత్రం మెయిన్గా చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. మసాలాలన్నీ కూడా బాగా మరిగేలోగా బియ్యంని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ వాటర్ మాత్రం బాగా మరగాలండి, అప్పుడే రైస్కి బాగా పడుతుంది. బాగా మరిగిన తర్వాతే బియ్యంని వేసేసుకోవాలి. దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో అయితేనే బాగుంటుంది. ఇప్పుడంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. రైస్ 80% వరకు కుక్ చేసుకోవాలి. రిమైనింగ్ 20% కూడా కర్రీలో కుక్ అవుతుంది కదా, సరిపోతుంది. రైస్ ఉడికేలోగా మష్రూమ్ కర్రీ కూడా ఉడుకుతుంది. మష్రూమ్ కర్రీలో కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆయిల్ కాస్త పైకి తేలేంత వరకు
మష్రూమ్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా గ్రేవీగానే ఉండాలండి, అప్పుడే మనకి రైస్ అంతా కూడా గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడికించిన రైస్ని మష్రూమ్ కర్రీలోకి వేసేసుకొని రైస్ అంతా కూడా ఈవెన్గా ఉండేలాగా చూసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. బిర్యానీలోకి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనాతో పాటు బియ్యం ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవి 1 గ్లాస్ వరకు వేసేసుకోవాలి. అలా 1 గ్లాస్ వేసుకోవడం వల్ల రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. పైన బిర్యానీ మసాలా వేసేసుకోండి, అంతే. ఇప్పుడు దమ్ పెట్టేసుకోవాలి. బిర్యానీ కింద డైరెక్ట్గా కాకుండా కింద మందంగా ఉండే ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టుకొని అప్పుడు పైన గిన్నె పెట్టుకుంటే మాడకుండా చాలా ఈవెన్గా ప్రాపర్గా ఉడుకుతుంది. అసలు అడుగంటదండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ వరకు దమ్ పెడితే సరిపోతుంది. రైస్ చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి. నిజంగా ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి. ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వెంటనే కాకుండా ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి అప్పుడు సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా. ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. వెంటనే కాకుండా అలా చేసి చూడండి, బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్.